ఈరోజు మనం 2026వ సంవత్సరపు తులారాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతుంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఈ తులారాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ విషయాలలో మరింత పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2026వ సంవత్సరం తులారాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో తులారాశి వారు చేసే ప్రయత్నాలలో తిరుగులేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి. తులారాశిలో జన్మించిన నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. మీ పేరులోని మొదటి అక్షరము రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అయితే మీరు తులారాశికి చెందుతారు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయము 5, ఖర్చు 14గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యము 6, అవమానం 3గా ఉంది. 2026వ సంవత్సరం తులారాశి వారికి ఒక కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఆర్థికంగా మీరు పడ్డ ఇబ్బందులు, చేసిన అప్పులు, పడ్డ అవమానాలు అన్నీ తొలగిపోయి ఒక ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేసే సంవత్సరం ఇది. ఆర్థిక పరిస్థితి గురించి లోతుగా మాట్లాడుకుంటే సంవత్సరం మొదట్లో అంటే జనవరి, ఫిబ్రవరి నెలలో ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా అవన్నీ కూడా మీరు భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడులు లేదా ఇంటికి సంబంధించిన శుభకార్యాల ఖర్చులే తప్ప వృధా ఖర్చులు కావు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ముఖ్యంగా మార్చి నెల దాటిన తర్వాత నుండి మీ ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతూ ఉంటుంది. దీనివల్ల మీరు చాలా కాలంగా తీర్చలేక సతమతమవుతున్న పాత బాకీలు, వడ్డీలు అన్నీ తీర్చేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు. మీరు ఎవరికైనా గతంలో డబ్బులు ఇచ్చి ఉంటే వారు తిరిగి ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సంవత్సరం గట్టిగా అడిగితే ఆ డబ్బు మీ చేతికి అందుతుంది. అలాగే బ్యాంకుల ద్వారా లోన్లు పొందాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం. గతంలో మీ లోన్ అప్లికేషన్లు తిరస్కరణకు గురై ఉంటే ఈ సంవత్సరం మేనేజర్లు సానుకూలంగా స్పందించి మీకు లోన్ మంజూరు చేస్తారు. దీనివల్ల మీరు ఎప్పటి నుండో కలలు కంటున్న సొంత ఇంటి నిర్మాణం లేదా పొలం కొనుగోలు వంటి పనులు చకచకా జరిగిపోతూ ఉంటాయి. షేర్ మార్కెట్ లేదా చిట్స్ వంటి వాటిల్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. సొంత నిర్ణయాలు పనికిరాకపోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారి గురించి వివరంగా చెప్పుకుంటే కిరాణా షాపు నుండి పెద్ద వ్యాపారాల వరకు అందరికీ లాభాలు బాగుంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల కంటే మీరే సొంతంగా పెట్టుబడి పెట్టి నడిపే వ్యాపారాలలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపారాన్ని వేరే ఊళ్లకు లేదా వేరే ప్రాంతాలకు విస్తరించాలనుకుంటే దానికి తగిన వనరులు సమకూరుతూ ఉంటాయి. మీ పోటీదారులు మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినా, మీ వ్యాపార రహస్యాలు తెలుసుకోవాలని చూసినా మీ తెలివితేటలతో వాటిని తిప్పికొడతారు. కస్టమర్లతో మీరు మాట్లాడే తీరు వల్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి గురించి చూస్తే 2026 చాలా అదృష్టకరమైన సంవత్సరం. ఎన్నో ఏళ్లుగా ఒకే పొజిషన్లో ఉండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా పదోన్నతి లభిస్తుంది. మీ కింద పనిచేసే సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వారికి, ముఖ్యంగా సొంత ఊరికి లేదా నగరానికి దగ్గరగా రావాలనుకునే వారికి అనుకూలమైన ఉత్తర్వులు వస్తాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు మీ నెత్తిన వేస్తారు. ఫైల్స్ క్లియర్ చేయటంలో జాప్యం జరిగితే పై అధికారుల నుండి ఒత్తిడి రావచ్చు. కాబట్టి ప్రతి పనిని సమయానికి పూర్తి చేయటం ముఖ్యం. లంచాలు లేదా అవినీతికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా మీ పేరు చెడిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకు, ముఖ్యంగా పోలీస్, టీచింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ప్రయత్నించే వారికి విజయం వరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే దానికి తగిన కఠోర శ్రమ అవసరం. ప్రైవేట్ ఉద్యోగం చేసే వారి విషయానికి వస్తే సంవత్సరం ఆరంభంలో కొంచెం అనిశ్చితి ఉన్నట్లు అనిపించినా క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది.
సాఫ్ట్వేర్, ఐటీ రంగంలో ఉన్నవారికి ఆన్-సైట్ అవకాశాలు అంటే విదేశాలకు వెళ్ళే ఛాన్స్ వస్తుంది. దీనివల్ల ఆర్థికంగా చాలా లాభపడతారు. సేల్స్, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు టార్గెట్లు పూర్తి చేయడం ద్వారా మంచి ఇన్సెంటివ్స్ పొందుతూ ఉంటారు. అయితే ప్రైవేట్ ఉద్యోగులు ఆఫీసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో నవ్వుతూ మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే సహోద్యోగులు ఉంటూ ఉంటారు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు లేదా ఆఫీసు సీక్రెట్స్ ఎవరితోనూ పంచుకోకూడదు. బాస్ లేదా మేనేజర్తో మాట్లాడేటప్పుడు ఆవేశపడకుండా ఓర్పుగా వ్యవహరిస్తే మీ ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఉద్యోగం మారాలి అనుకునే వారికి సంవత్సరం మధ్యలో మంచి కంపెనీల నుండి ఆఫర్లు వస్తాయి. జీతం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కానీ తొందరపడి రాజీనామా చేయకుండా చేతిలో ఆఫర్ లెటర్ ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి పని గంటలు పెరగవచ్చు. దీనివల్ల వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వటం కష్టం కావచ్చు. కానీ కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. మొత్తం మీద 2026లో తులారాశి వారు కష్టపడితే దానికి తగిన ఫలితం, డబ్బు, హోదా ఖచ్చితంగా దక్కుతాయి. బద్ధకాన్ని వదిలేస్తే విజయం మీ సొంతమవుతుంది. తులారాశి వారికి 2026 సంవత్సరం ఒక అద్భుతమైన విజయాల నామ సంవత్సరంగా మారబోతోంది. ముఖ్యంగా విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఈ సంవత్సరం వారి జీవితంలోనే ఒక మలుపురాయిగా నిలుస్తుంది. ప్రాథమిక విద్య చదువుతున్న చిన్నపిల్లల నుండి యూనివర్సిటీల్లో పరిశోధనలు చేసే విద్యార్థుల వరకు అందరికీ గ్రహాల అనుకూలత వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. గత కొంతకాలంగా చదువు మీద ఏకాగ్రత కుదరక పుస్తకం తీస్తే నిద్ర రావటం లేదా విషయాలు గుర్తుండకపోవటం వంటి సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఆ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. మీ జ్ఞాపక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. క్లాసులో చెప్పే పాఠాలు ఒక్కసారి వినగానే గుర్తుండిపోయేంతగా మీ తెలివితేటలు పదునెక్కుతాయి. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ వంటి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు కేవలం పాస్ అవ్వటమే కాకుండా స్టేట్ ర్యాంకులు సాధించే దిశగా అడుగులు వేస్తారు. దీనివల్ల మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడగలుగుతారు. సమాజంలో మీ కుటుంబానికి మంచి గౌరవం దక్కుతుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కష్టమైన ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారికి కెమిస్ట్రీ పరీక్షల్లో మంచి గ్రేడ్ రావటమే కాకుండా కోర్సు పూర్తవగానే మంచి జీవితంలో కూడిన ఉద్యోగాలు ప్రెస్ మీట్ల ద్వారానే లభిస్తాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవాలని కలలు కంటున్న విద్యార్థులకు గతంలో వీసా రిజెక్ట్ అయి నిరాశలో ఉన్నవారికి ఈ 2026లో అదృష్టం తలుపు తడుతుంది. వీసా ప్రాసెస్ చాలా సులభంగా పూర్తయి మీరు కోరుకున్న దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలో సీటు దక్కుతుంది. అయితే విద్యార్థులు ఇక్కడ ఒక విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం చదువులో పాటు ఆకర్షణలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టీనేజ్లో ఉన్నవారు ప్రేమ వ్యవహారాల వైపు ఆకర్షితులై లేదా సోషల్ మీడియాలో రీల్స్, చాటింగ్ అంటూ ఫోన్కు బానిసలై అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టి స్వీయ నియంత్రణ పాటిస్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రూప్స్, సివిల్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు ఒక పక్కా ప్రణాళికతో చదివితే ఈ సంవత్సరమే ఉద్యోగంలో స్థిరపడే యోగం బలంగా ఉంది. ఇక క్రీడారంగంలో ఉన్నవారికి 2026వ సంవత్సరం ఒక స్వర్ణయుగం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే మీ శరీరంలో నూతన ఉత్సాహము, శక్తి వెల్లివిరుస్తుంది. అథ్లెటిక్స్ వంటి ఏ క్రీడల్లో ఉన్నవారికైనా ఇది కలిసొచ్చే కాలం. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడు లభిస్తుంది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించి మీ సత్తా చాటుతారు. మీ రికార్డులను మీరే తిరగరాస్తారు. క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారికి ఈ సంవత్సరం ఆ కోరిక నెరవేరుతుంది. ఆటల్లో తరచూ గాయాల పాలవుతున్న వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం సహకరిస్తుంది. పాత గాయాల నుండి కోలుకొని మళ్ళీ మైదానంలోనికి దిగుతారు. అలాగే కళారంగము, సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉన్న తులారాశి వారికి 2026 అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతుంది. సినిమాలలో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పులు అరిగేలాగా కష్టపడుతున్న నూతన నటీనటులకు, దర్శకులకు ఈ సంవత్సరం బ్రేక్ లభిస్తుంది. మీకు వచ్చే ఒక అవకాశం మీ జాతకాన్నే మార్చేస్తుంది. మీరు నటించిన సినిమాలు లేదా వెబ్ సిరీస్లు ఊహించిన విజయాన్ని సాధిస్తాయి. రాత్రికి రాత్రే మీకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. వెండి తెరపైనే కాకుండా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసేవారికి కూడా ఫాలోవర్స్ పెరిగి ఆదాయం బాగా వస్తుంది. ఆర్థికంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు.
అయితే రంగుల ప్రపంచంలో మోసాలు కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వటం లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయటం వంటివి చేయకూడదు. ఈ విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం ఎంతైనా మంచిది. రాజకీయ రంగంలో ఉన్నవారికి 2026వ సంవత్సరం రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడినా సరైన గుర్తింపు రాలేదని బాధపడుతున్న కార్యకర్తలకు, నాయకులకు ఈ సంవత్సరం మంచి రోజులు వచ్చాయి. ప్రజల్లో మీ పరపతి, పలుకుబడి పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతారు. మీరు చేపట్టిన సేవా కార్యక్రమాలు, ప్రజా పోరాటాలు మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. అధిష్టానం దృష్టిలో పడతారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి టికెట్ దక్కే అవకాశం ఉంది లేదా నామినేటెడ్ పదవులు వస్తాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటారన్నట్లుగా మీ సొంత పార్టీలోనే మీ ఎదుగుదల చూసి వరవలేని వారు మీ వెనుక గోతులు తవ్వే ప్రయత్నం చేస్తారు. మీ మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపడి మీడియా ముందు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ప్రజలతో మమేకమై ఉండటం వల్ల మీ రాజకీయ భవిష్యత్తు పదిలంగా ఉంటుంది. చివరిగా దేశానికి వెన్నెముక అయిన రైతుల విషయానికి వస్తే తులారాశి రైతులకు 2026వ సంవత్సరం సిరి సంపదలను కురిపిస్తుంది. గత కొన్నేళ్లుగా అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంట నష్టపోయి అప్పుల పాలైన రైతులకు ఈ సంవత్సరం ఊరట లభిస్తుంది. వాతావరణం అనుకూలిస్తుంది. వర్షాలు సకాలంలో పండటం వల్ల చెరువులు, గుంటలు నిండి నీటి ఎద్దడి ఉండదు. దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. వరి, చెరకు, పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలు పండించే వారికి మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుంది. దళారుల ప్రమేయం లేకుండా మీ పంటను అమ్ముకోగలుగుతారు. దీనివల్ల చేతికి డబ్బు అందుతుంది. పాత పంట రుణాలు, వడ్డీలు అన్నీ తీర్చేసి బ్యాంకుల నుండి క్లియరెన్స్ తెచ్చుకోగలుగుతూ ఉంటారు. ఇది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సొంత భూమి లేక కౌలుకు వ్యవసాయం చేసే రైతులు కూడా ఈ సంవత్సరం నష్టపోకుండా లాభాలను చూస్తారు. కేవలం వ్యవసాయమే కాకుండా పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకము, కోళ్ల పెంపకము, చేపల చెరువులు వంటి అనుబంధ రంగాల్లో ఉన్న రైతులు కూడా రోజువారీ ఆదాయంతో ఆర్థికంగా బలపడతారు. వ్యవసాయంలో కూలీల సమస్యను అధిగమించడానికి కొత్త ప్రయత్నాలను లేదా కొత్త యంత్రాలను, కాంట్రాక్టర్లను కొనుగోలు చేయడానికి బ్యాంకులు మీకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లే రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 2026లో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. పండిన పంట ఇంటికి సిరులను తెస్తుంది. విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, రాజకీయ నాయకులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి రంగాల్లో కష్టపడితే దానికి తగిన ప్రతిఫలం, అదృష్టం ఈ సంవత్సరం ఖచ్చితంగా వరిస్తుంది. 2026వ సంవత్సరంలో తులారాశి వారి కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా, సంతోషంగా సాగుతుందని, జీవితంలో ముఖ్యమైన విషయాల పట్ల స్పష్టత లభిస్తుందని చెప్పవచ్చు. మొదటగా అవివాహితుల గురించి అంటే పెళ్లి కోసం చూస్తున్న వారి గురించి వివరంగా మాట్లాడుకుంటే ఈ సంవత్సరం మీకు వివాహయోగం అత్యంత బలంగా ఉంది. గత కొన్నేళ్లుగా సంబంధాలు చూస్తున్నా ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడుతూ వస్తున్న నిరాశ ఈ సంవత్సరంతో తీరిపోతుంది. జనవరి నుండి మే నెల వరకు నిదానంగా సంబంధాలు ఖరారవుతున్నప్పటికీ ఈ సంవత్సరం మే లేదా జూన్ తర్వాత గ్రహాల స్థానాలు మరింత అనుకూలించి ఖచ్చితంగా మంచి ముహూర్తం కుదిరి పెళ్లిపీటలు ఎక్కే అవకాశం ఉంది. మీకు రాబోయే జీవిత భాగస్వామి చాలా అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. కేవలం అందమే కాకుండా మంచి తెలివితేటలు, సంస్కారం కలగలిసిన వ్యక్తి దొరుకుతారు. ఆ వ్యక్తి ఉద్యోగంలో స్థిరపడిన వారై ఉండవచ్చు. దీనివల్ల పెళ్లి తర్వాత మీ ఇద్దరి సంపాదన మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం పెద్దల నుండి ఆశీస్సులు లభిస్తాయి. మొదట్లో మీ నిర్ణయానికి చిన్నపాటి వ్యతిరేకత వచ్చినా మీ ఓపిక, పట్టుదల వల్ల చివరకు వారు అంగీకరిస్తారు. కాబట్టి నిరాశ చెందకుండా ఓపికగా ఒప్పించే ప్రయత్నం చేయాలి. పెళ్లి కోసం చూస్తున్న వారికి నవంబర్ మరియు డిసెంబర్ మాసాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక వివాహమై సంసార జీవితం గడుపుతున్న వారి విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత అద్భుతంగా పెరుగుతుంది. గతంలో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, ఒకరిపై ఒకరు అనుమానపడటం వంటి మాట పట్టింపులు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. ఇద్దరి మధ్య తిరిగి కొత్తగా ప్రేమ చిగురుస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడి వల్ల మీరు మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేకపోతే ఆ విషయమై వచ్చే చిన్నపాటి గొడవలు కూడా ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి.
ఇద్దరూ కలిసి తక్కువ దూరంలో ఉన్న విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగరీత్యా ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలు ఉండటం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది కూడా మీ బంధంలో ఆనందాన్ని పెంచుతుంది. అయితే అప్పుడప్పుడు బంధువుల జోక్యం వల్ల లేదా మూడో మనిషి మాటల వల్ల మీ మధ్య చిన్న చిన్న గొడవలు రావచ్చు. వాటిని ఇద్దరూ కలిసి కూర్చుని అక్కడికక్కడే పరిష్కరించుకోవటం మంచిది తప్ప మనసులో పెట్టుకొని బంధాన్ని పాడు చేసుకోకూడదు. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 2026వ సంవత్సరం ఒక వరం లాంటిది. ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి యోగం బలంగా ఉంది. గ్రహాల అనుకూలత వల్ల గర్భం దాల్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా ఏళ్లుగా పిల్లలు లేక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి ఈ సంవత్సరం ఆ చికిత్సలు ఫలించి శుభవార్త వింటారు. ఇంట్లో కొత్త సభ్యుడు రావటం వల్ల పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆ బిడ్డ రాక మీ కుటుంబానికి మరింత అదృష్టాన్ని, ఆర్థిక వృద్ధిని తెచ్చిపెడుతుంది. ఇప్పటికే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లల చదువులు, ప్రవర్తన సంతోషాన్ని ఇస్తాయి. మీ పిల్లలు చదువులో ఊహించిన విధంగా రాణించటం లేదా ఉద్యోగంలో మంచి స్థితికి చేరుకోవటం చూసి మీరు గర్వపడుతూ ఉంటారు. పెద్ద పిల్లలకు వివాహం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక ఉమ్మడి కుటుంబంలో ఉండేవారికి తోబుట్టువులతో ఆస్తి తగాదాలు లేదా పాత గొడవలు ఏవైనా ఉంటే అవి పెద్దల సమక్షంలో లేదా న్యాయపరంగా ఈ సంవత్సరంలో ఒక పరిష్కారానికి వస్తాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ వయస్సు రీత్యా వచ్చే చిన్న చిన్న సమస్యలకు నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించటం మంచిది. వారి సలహాలు మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అత్తమామల వైపు నుండి మీకు ఆర్థిక సహాయం లేదా వారసత్వ ఆస్తి కలిసి వచ్చే యోగం ఉంది. మీరు కుటుంబ సమేతంగా కాశీ, తిరుపతి వంటి ప్రముఖ తీర్థయాత్రలకు లేదా అందమైన విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధం మరింత పెరుగుతుంది. ఈ సంవత్సరం కొత్త ఇల్లు కట్టుకోవటం లేదా కొనుగోలు చేయటం, ఉన్న ఇంటిని రెనోవేషన్ చేయించుకోవటం వంటి గృహ సంబంధిత శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. మొత్తంగా తులారాశి వారికి 2026వ సంవత్సరం వైవాహిక జీవితం, కుటుంబ జీవితం పరంగా అత్యంత అనుకూలమైన సంవత్సరంగా, శాంతి సౌఖ్యము లభించే సంవత్సరంగా నిలుస్తుంది. 2026లో తులారాశి వారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రాణాంతకమైన సమస్యలు ఏమీ ఉండవు, కానీ చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ రాశి ప్రభావం వల్ల నడుము నొప్పి, కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటి ఆహారం, మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక ఒత్తిడి అనేది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు. దీనికోసం ప్రతిరోజు యోగా లేదా ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. వయసు పైబడిన వారు బీపీ, షుగర్ వంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మందులు వాడాలి. వాహనాలు నడిపేటప్పుడు, ముఖ్యంగా టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించటం, వేగాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. చిన్నపాటి ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి రాత్రిపూట ప్రయాణాలు తగ్గించటం మంచిది. ఇక చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే బ్యాడ్ ఫ్రెండ్షిప్కి దూరంగా ఉండాలి. మిమ్మల్ని పొగిడి మీ దగ్గర డబ్బు ఖర్చు పెట్టించే స్నేహితులు ఉంటారు. వారిని గుర్తించి దూరం పెట్టాలి. మత్తు పదార్థాలకు అంటే సిగరెట్టు, మద్యము, గుట్కా వంటి వాటికి బానిసలైతే మీ ఆరోగ్యం పాడవటమే కాకుండా సమాజంలో మీ పరువు పోతుంది. మీ కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటికి ఆకర్షితులు కాకూడదు. అలాగే పరాయి స్త్రీల లేదా పురుషుల వ్యామోహంలో పడకూడదు. అక్రమ సంబంధాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఆడవారి పట్ల గౌరవంగా మెలగాలి. పనిచేసే చోట మహిళలతో వివాదాలకు దిగకూడదు. మీడియేటర్గా వహించటం వల్ల లేనిపోని ఇబ్బందులు మీ మీద పడతాయి. కాబట్టి మీ పని మీరు చూసుకోవటం ఉత్తమం. ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే వారు కట్టాల్సిన డబ్బు మీరు కట్టాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మీకు మరింత అదృష్టం కలిసి రావడానికి, దోషాలు పోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించండి. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి గుడికి వెళ్ళి అమ్మవారికి తామర పూలతో పూజ చేయించటము లేదా ఇంటి వద్దనే లక్ష్మీ అష్టోత్తరం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది. శుక్రవారాల్లో ఆవుకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించటం వల్ల మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మానసిక ప్రశాంతత కోసం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. మీ పుట్టినరోజు నాడు లేదా ముఖ్యమైన పండుగ రోజుల్లో పేదవారికి, అనాథలకు అన్నదానం చేయటం లేదా వస్త్రదానం చేయటం వల్ల మీ మీద ఉన్న గ్రహ దోషాలు, కంటి దృష్టి తొలగిపోతాయి. కోర్టు కేసులు లేదా శత్రువుల బాధలు ఉంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ దైవభక్తితో నిజాయితీగా ముందుకు సాగితే 2026వ సంవత్సరం తులారాశి వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుంది. ఇవి తులారాశి వారి 2026వ సంవత్సరం రాశి ఫలితాలు.